హాయ్ వివర్స్, మనం వచ్చేసి 6వ తరగతి తమిళనాడు గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము. అపాయములో ఉపాయము అనేటువంటి లెసను. ఉపవాచకము: రామయ్య కోడిపుంజు ఎలాంటిది? రామయ్య కోడిపుంజు చాలా తెలివి కలిగింది. తన తెలివితేటల వల్ల ఆ కోడిపుంజు కోళ్ళన్నింటికీ నాయకత్వము వహించి పెద్దగా చలామణి అయ్యేది. వల్లమాలిన భయం ఎవరికి వచ్చింది? కోడిపుంజు మేత ఏరుకు తింటూ తనకు తెలియకుండానే చాలా దూరం వెళ్ళిపోయింది. లేదా తీరా తలెత్తి పైకి చూసేసరికి తన వారు ఎవరు కనిపించలేదు. తన వారు లేకపోవడంతో పాటు కనీసము ఒక పిట్ట కానీ తర్వాత జంతువు కానీ కనపడకపోయేసరికి దానికి వల్లమాలిన భయం అనేటువంటిది కమ్ముకుంది. కోడిపుంజు అరుపులు విని ఎవరు వచ్చారు? కోడిపుంజు అరుపులు విని కోళ్ళు అయితే రాలేదు, కానీ ఒక గుంటనక్క మాత్రము నాలుక తడుపుకుంటూ ఆతృతగా అటువైపు రాసాగింది. గుంటనక్క కోడిపుంజును ఏ విధంగా దీవించింది? కోడిపుంజు భయముతో చెట్టు పైన ఎక్కింది. అంతలో నక్క కూడా అక్కడకు వచ్చింది. వస్తూనే అది కోడి కాలుని పైకి ఎత్తి దీవించుతున్నటువంటి భంగిమతో కోడి బావ నీకు శుభం కలగాలి, శాంతి కలగాలి అని దీవించింది. గుంటనక్క కోడిపుంజును ఎలా మాటల్లోకి దించింది? గుంటనక్క కోడిపుంజును ఎలాగైనా మాటల్లోకి దించాలని అనుకుంది. కానీ కోడిపుంజు ఉలకను పలకను లేదు. కోడి బావా, నీవు పరధ్యానముగా ఉన్నావు అనుకుంటాను. నేను నీకు ఒక వార్త ఎంత మంచిదో తెలిస్తే నువ్వు ఇట్లా ఉండవు, చెప్పమంటావా? కోడి బావా, ఈ మధ్య ఏం జరుగుతుందనుకున్నావు అంటూ ఓసారి నాలుకతో పెదవులు తడుపుకున్నది. నక్క మృగరాజైనటువంటి సింహము, పక్షిరాజైనటువంటి గరుత్మంతుడు కలుసుకొని మాట్లాడుతున్నాయి. ఇంతకుముందు ఈ రెండు జాతుల మధ్య ఉన్న తగాదాలు ఇక నుండి తలెత్తకూడదు అన్నారు. ఆ రెండు జాతుల మధ్య ఉన్నటువంటి కలహాలు సమసిపోవాలనుకున్నారు. అంతా కలిసిమెలిసి జీవించాలంటే సహాయ సహకారాలతో బ్రతకాలని ఈ ఇద్దరి రాజులు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనికి వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడితే కుట్ర పన్నినా వెంటనే తమకు తెలియవలసిందిగా నన్ను నియమించారు. నేను కూడా అక్కడక్కడ తిరుగుతూ వస్తుంటే మధ్యలో నువ్వు కనిపించావు. వెంటనే కిందకు దిగిలా మన రెండు జాతుల పట్ల గల సహజీవనానికి గుర్తుగా నిన్నొకసారి ఆలింగనం చేసుకో, నన్ను ఒకసారి ఆలింగనం చేసుకో, లేకపోతే నువ్వు ఈ ఒప్పందాన్ని ఖాతరు చేయనట్టే అవుతుంది అని నక్క కోడిపుంజును మాటల్లోకి దించింది. కోడిపుంజు ఆపద నుండి ఏ విధంగా బయటపడింది? కోడిపుంజు నక్కను వెనక్కి చూడు, ఇంత ఎత్తున దుమ్ము రేగుతూ ఉంది. ఆ దుమ్ము పైన వేటడేగలు ఎగురుతున్నాయి. దుమ్ముకు ముందుగా వేట కుక్కలు పరిగెత్తుతున్నాయి అంది కోడిపుంజు. అలాగా అంటూ తిరిగి ముఖము పట్టింది నక్క. పోతాయే నక్క బావా, నన్ను కౌలించుకోలేదా? ఇదిగో కొమ్మ దిగి వస్తున్నాను, పోబోకు, ఆగు అన్నది కోడిపుంజు. వేట కుక్కలకు నేను అంటే గిట్టదు, దుష్టులకు దూరంగా ఉండమన్నారు అన్నది నక్క. అందుకు కోడిపుంజు, నీవు శాంతి ప్రచారకుడివి కదా, నీకు భయం ఏమిటి అని అంది కోడిపుంజు. అప్పటికే నక్క చాలా దూరము పారిపోయింది. ఉపాయం వల్ల నక్క అపాయము నుండి తప్పించుకోపోయిన కోడిపుంజు మెల్లగా తన వారిని చేరుకుంది. కింద ఇచ్చినటువంటి పద్యము చదివి అర్థం తెలుసుకొని ఇచ్చినటువంటి ప్రశ్నలకు జవాబులు అనేటువంటి రాయండి. అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను, సజ్జనుండు బలుకు చల్లగాను, కంచు మ్రోగునట్లు కనకమ్ము మ్రోగున విశ్వదాభిరామ వినురవేమ. ఇక్కడ సజ్జనుని యొక్క మాటలు ఎలా ఉంటుంది? సజ్జనుని యొక్క మాటలు ఎప్పుడు తీయగా ఉంటుంది, ఎవరికి నొప్పించని విధంగా ఉంటుంది. ఏది మ్రోగితే ఎక్కువ ధ్వని వినిపిస్తుంది, కంచు మ్రోగితే ఎక్కువ ధ్వని వినిపిస్తుంది. అల్పుడు ఏ విధంగా మాట్లాడుతాడు? అల్పుడు ఎప్పుడు ఆడంబరంగా మాట్లాడుతాడు. పై పద్యంలో ఎవరిని వేటితో పోల్చారు? సజ్జనుడిని బంగారంతోనూ, దుర్జనుడు అల్పుడను కంచుతోనూ పోల్చడము జరిగింది.